హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణి ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో అంతా ఏంటంటే వరలక్ష్మి పూజ కోసం అనమాట. వరలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నాను, అలాగే చిక్పేట నుంచి ఏంటేంటి ఐటమ్స్ తెచ్చుకున్నాను డెకరేషన్కి, అన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియోని చూస్తూనే ఉండండి. వీడియో కనుక నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే కమింగ్ టు ద వీడియో, నేను చిక్పేట నుంచి స్టాండ్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఇది మా పెద్దవాడు ఫిక్స్ చేస్తున్నాడు. సో దీన్ని బ్యాక్ డ్రాప్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ రౌండ్ ఆర్చ్లో వస్తుంది అనమాట. సో మనం ఏ పూజలకైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి డిస్మాంటిల్ చేసి ఇస్తారు. దాన్ని ఇలా 2 హాఫ్ సర్కిల్స్గా ఉన్నాయి కదా, దాన్ని మనం స్క్రూస్తో బిగించుకుంటే ఫుల్ సర్కిల్ అయిపోతుంది అనమాట. సో ఈ స్టాండ్ నేను చిక్పేటలోనే తీసుకున్నాను. సమ్వేర్ నాకు 600 అయిందనుకుంటా ఈ స్టాండ్కి. సో దీనికి ఏంటంటే మనం ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే చక్కగా ఏమంటారు మనకి బ్యాక్ డ్రాప్ దుపట్టాస్ వస్తాయి కదా, వాటితో మంచిగా దాన్ని డెకరేట్ చేస్తూ లైటింగ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా డిపెండ్స్ అనమాట మనం ఎలా డెకరేట్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అన్ని ఫెస్టివల్స్కి, అన్ని పూజలకి చక్కగా మనకి బ్యాక్ డ్రాప్ అనేది చిన్నగా మినీ సైజ్లో రెడీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి తీసుకున్నాను నేను. ఏ చిన్న అకేషన్ అయినా మెయిన్ ఏంటంటే మనం పూజలు చేస్తూనే ఉంటాం, బ్యాక్ డ్రాప్ కావాల్సి ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం సేమ్ బ్యాక్ డ్రాప్ వాడడం మనకి బోరింగ్గా ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి, నాకు యాక్చువల్లీ ఆ రోజు చిక్పేటలో షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనే దారిలోని నాకు ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కనిపించింది అనమాట. నాకు నచ్చింది. అలాగే ఈ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. ఇది ప్లాంట్ అనాలో ట్రీ అనాలో కూడా తెలీదు, ఆ సైజులో ఉందనమాట. ట్రీ అంత పెద్దది కాదు, ప్లాంట్ అంత చిన్నది కాదు. సో అందుకు దీన్ని ట్రీ అనాలో ప్లాంట్ అనాలో తెలియట్లేదు. సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్లో, అంటే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అమ్మే పేజెస్లో చూసాను అనమాట. అవన్నీ ఏంటంటే సిఓడి ఇస్తున్నారు, కానీ వాళ్ళు రేపు ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా ఫ్రాడ్ బాగానే జరుగుతుంది. సో నేను కూడా ఒక 2 సార్లు కట్టి అవి ఐటెం రాక, వచ్చినా అవి కాక, ఇలా చాలా ఫేస్ చేశాను. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఏంటంటే ఎక్కువ అమౌంట్ కట్టే దగ్గర మాత్రం కొంచెం మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఇది నాకు చిక్పేటలో కనబడగానే నిజంగా చెప్తున్నాను, ఎన్ని మొక్కలు కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ రాదేమో, ఈ మొక్క చూసినప్పుడు నాకు అనిపించింది. ఇంకా చూడగానే నచ్చిందనమాట. అయితే ఫస్ట్ టైమే కొనలేదు నేను, ఎందుకంటే వాడు చెప్పిన ప్రైస్ అంత వర్త్ ఉంటుందా లేదా అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించి దానికోసం తెలుసుకొని ఆ హైట్ ఎంత అన్ని మెజర్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఫైనల్గా అనిపించింది ఓకే ఫైన్, వీడు కొంచెం బార్గెన్ చేసి తీసుకుందాం అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదో పెద్ద ప్లాంట్ టైప్ ట్రీ కమ్ ప్లాంట్ అనమాట. సో ఏమనాలో తెలీదు, సో మీరే పెట్టుకోండి దాని పేరేంటో. సో దీన్ని ఏంటంటే మామూలుగా అయితే ఆటోలో తీసుకురావాల్సి వచ్చింది, అంత పెద్దగా ఉందన్నమాట సైజు. దాన్ని ర్యాప్ చేసి ఇవ్వడం కూడా వాడికి కష్టమైందనమాట. పట్టుకురావడం అనేది కొంచెం టాస్కే, ఇలాంటి పెద్ద ఐటమ్స్ అనేవి. అయినప్పటికీ ఏంటంటే ఇంకా నచ్చింది కాబట్టి ఇంకా తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్లాంటర్ ఏంటంటే ఫౌంటైన్ దగ్గర ప్లేస్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాము. సో చూడాలి, ప్రజెంట్ అయితే అదే థాట్లో ఉన్నాము. సో ఇది ప్రస్తుతానికైతే ఈ బాల్కనీలో పెట్టాను. అయితే దీన్ని వరలక్ష్మి పూజకి వాడదామని చెప్పి అనుకుంటున్నాను, తెలీదు పెడతానో లేదో కూడా. మొత్తానికి అయితే అన్బాక్సింగ్ చేసేసాను అనమాట. అక్కడ చూసింది ఇది ఒకటేనా కాదా అన్నట్టుగా ఎక్సైట్మెంట్ కొద్దీ అన్బాక్సింగ్ చేసేసి జస్ట్ దాన్ని చూసుకున్నాను అనమాట. నేను చూసింది ఇలాగే ఉందా లేదా వాడి దగ్గర అని చెప్పి. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది వైట్ కలర్ 2 ఉన్నాయి. వైట్ పెద్దగా అంటే అంత కామన్గానే ఉంటుంది కదా, పైగా అది అంత అట్రాక్షన్ కూడా అనిపించదు. మెయిన్ నేను అనుకున్న థీమ్, నేను అనుకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం నాకు పింక్ నచ్చింది అనమాట. సో అందుకు నేను పింక్ తీసుకున్నాను. సో మీకు ఇక్కడ డే లైట్లో అంత పింక్ అంటే వైటిష్గా కనబడవచ్చు, బేబీ పింక్ టైప్లో, కానీ డార్క్ పింక్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక మీదట ఏంటంటే ఇంకా అంటే ఇప్పటికి ఈ క్లిప్పింగ్ వరకు ఏంటంటే నేను చిక్పేట నుంచి తెచ్చిన కొన్ని ఐటమ్స్ చూపించాను. తర్వాతవన్నీ ఏంటంటే నేను డెకరేషన్ చేస్తూ చూపిస్తాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. అమ్మవారికి కట్టడానికి తీసుకొచ్చిన శారీ అనమాట. కొంచెం ఈసారి బ్రైట్ కాంబినేషన్ చూశాను. ఇప్పుడు కలంకారీ వర్క్ అంతా కూడా లేటెస్ట్ ట్రెండ్లో ఉంది కదా. సో నేను చిక్పేట వెళ్ళినప్పుడు పూర్తీస్లో తీసుకున్నాను అనమాట ఇది. సో ఇప్పుడు ఇది శారీని డ్రేప్ చేస్తాను అమ్మవారికి. డ్రేప్ చేసి రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడు కొంచెం హడావుడి పడకుండా ఈజీగా ఫినిష్ చేసుకోవచ్చు కదా పని, అందుకని చెప్పి ఇప్పుడు డ్రేప్ చేస్తాను. ఆల్రెడీ నేను వరలక్ష్మి పూజ ఏ వీడియో పెట్టినా అందులో ప్రతిసారి శారీ డ్రేపింగ్ చూపించాను. కొంచెం క్విక్ రివ్యూ ఇస్తాను అనమాట, ఎక్కువసేపు కాకుండా క్విక్గా చేసి చూపించేస్తాను. సో ఇప్పుడు నేను ఈ శారీ డ్రేప్ చేయడానికి సేఫ్టీ పిన్స్ వాడుతున్నాను. నార్మల్గా అయితే మనం క్లాత్ క్లిప్స్ కూడా వాడుకోవచ్చు, లేదంటే వుడెన్ పెగ్స్ ఉంటాయి కదా వాటిని కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను
పళ్ళు ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో ఇది బ్లౌజ్ పీస్ అనమాట. నేను బ్లౌజ్ పీస్ ఇంకా కట్ చేయలేదు. సో బ్లౌజ్ పీస్తో పాటే డ్రేప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ సరిగ్గా రాకపోతే కనుక మళ్ళీ అంతా తీసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. కాకపోతే ఇప్పుడే కట్ చేసేయడం నాకు ఇష్టం లేదు. అందుకు అంటే శారీకి మెయిన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ కిందకు వస్తే అందంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను బ్లౌజ్ పీస్ తోటే డ్రేపింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఈ విత్ తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ కానీ మన ఆధార్ కార్డ్ కానీ ఉంటుంది కదా, ఆ సైజ్ కంటే కొంచెం పెద్దది. సో ఈ విత్లోనే ఇప్పుడు అన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే అన్ని స్టెప్స్ మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కొన్ని ఫోల్డ్స్ తర్వాత మనం సేఫ్టీ పిన్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. సో దట్ ఏంటంటే అక్కడ వరకు ఆ ఫ్రిల్స్ అనేవి సెక్యూర్ అయిపోతాయి, ఇంకా ఓపెన్ అవ్వవు. తర్వాత అన్నీ కూడా ఏంటంటే ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఇలా మనం చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కావాలంటే సేఫ్టీ పిన్ పెట్టుకోకముందు ఒక్కసారి ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకున్నామంటే ఇంకా ఎగ్జాక్ట్గా అలా కూర్చుని పోతాయి అనమాట ఫ్రిల్స్. అవి ఇంకా అటు ఇటు డిస్టర్బ్ అవ్వవు. సేఫ్టీ పిన్లో సో ఇప్పుడంతా ఏంటంటే ఇక్కడున్న శారీ పళ్ళుని, ఈ శారీ పళ్ళుని నార్మల్గా మనం శారీకి ఎలాగైతే పెట్టుకుంటామో అంతకంటే చిన్న విత్తు ఇలా పెట్టుకొని మధ్యలో సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకుంటూ దాన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్ కింద శారీని పెట్టుకుంటూ శారీని మనం రెడీగా ఒక దగ్గర సైడ్కి పెట్టేసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం వరలక్ష్మి పూజ బాల్కనీలో ఉయ్యాల్లో చేశాను కదా. ఈసారి ఏంటంటే అంటే ఎప్పుడు డిఫరెంట్గా చేయాలని కాదు, కానీ ఈసారి ఏమనిపిస్తుంది అంటే డైనింగ్ టేబుల్ యూజ్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కదా. సో ఇంకా నేను మళ్ళీ బ్యాక్ డ్రాప్తో కవర్ చేసి దాన్ని అంటే మళ్ళీ ఒక సెటప్లా తయారు చేయడం కంటే ఈ హైట్లోనే నేను దేవుడిని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి హైట్ ఇంకా పెంచడానికి అంటే మా స్వీటీ అనమాట. మా స్వీటీ ఎక్కడ ఏమి ఉండనివ్వదు, అన్ని పీక్ పాకం పెట్టేస్తుంది. సో అందుకు ఇదైతే దానికి రీచ్లో ఉండదు కదా అని చెప్పి ఇలా అనుకుంటున్నాను. నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది కదా, అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అన్నీ ప్లేస్ చేసుకునే ప్లేస్ దొరుకుతుంది, అంటే ఎంత స్పేస్ ఉంది కదా. సో అన్నీ నేను కొని తెచ్చుకున్నవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. స్ప్రెడ్ చేసి అంతా కూడా అరేంజ్ చేస్తాను. ఎలా ఉంది అనిపించింది అనేది చూద్దాం. ఎలా వస్తుంది ఫైనల్ అవుట్పుట్ అయితే నాకేం తెలియదు. నేనైతే ఒక ఫిగర్ అనుకున్నాను అనమాట. అలా రావాలని చెప్పి దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. లెట్స్ స్టార్ట్. మై మేడం, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది నాకు కావాలి. నేను అక్కడ పరడానికి అని తీసుకున్నాను, నువ్వు పడుకున్నావా? బాబు లేవు, ఏ బాబు లేవు. సో ఫస్ట్ అయితే కార్పెట్ స్ప్రెడ్ చేస్తాను దీనిపైన, ఎందుకంటే దీపాలు పెట్టుకోవడం అమ్మవారి స్టాచ్యూ పెట్టడం అని చేస్తాను కదా. మళ్ళీ గ్లాస్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ప్రాబ్లం ఉంటానని చెప్పి కొంచెం థిక్ లేయర్లో కార్పెట్ ఉంటే మరి ఏ చెప్పుకున్నా జాగ్రత్తగా ఉంటుంది. అందుకు ఫస్ట్ వేసుకొని వేసి దాని తర్వాత నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ నేను ఈ బ్యాక్ డ్రాప్ అనేది దీనిపైన వస్తున్నాను. ఇది మా తరతరాలు వస్తుంది అనమాట. అంటే నేను బ్యాక్ డ్రాప్ స్టార్ట్ తీసుకున్నప్పటి నుంచి మా ప్రోగ్రెస్ టైం నుంచి నేను ఇదే వాడుతున్నాను. సో ఇప్పుడైతే ఇది స్ప్రెడ్ చేసేస్తాను. సో నెక్స్ట్ నేను ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా తీసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అంటే ఎవరో తెలియదు కానీ డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసే స్టాండ్ అనమాట. ఇలా మనం అమ్మవారిని ప్లేస్ చేసుకున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని దాని చుట్టూ మనం ఏమైనా ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను తీసుకున్నాను. నేను చిప్పేటప్పుడు తీసుకున్నాను అనమాట. సో దాన్ని అయిపోయిన తర్వాత వింగ్స్ అయిపోయిన తర్వాత డిస్మాంటిల్ చేసి మనం సేఫ్గా దాచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్కూల్ ఇచ్చాను కదా. సో ఈ స్కూల్స్ అనేది ఇలా రెండు ఆర్చుని కలిపారు అనమాట. ఇప్పుడు నేను ఈ క్లాత్ వాడి ఇది జస్ట్ మనకి ఏంటంటే డెకరేషన్ వాడతారు కదా అలాంటి క్లాత్. ఈ క్లాత్ వాడి స్టాండ్ని డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అవుట్పుట్ ఎలా వస్తుందని నాకు తెలియదు. ఏదైనా పిక్చర్ చూసి ఫాలో అవుదాం అనుకున్నాను. అన్నీ ఏంటంటే ఫ్లవర్స్ తోటి హ్యాంగ్ చేసి ఉన్నాయి. నాకు కొంచెం డిఫరెంట్గా కావాలనిపించింది. సో అందుకు ఈ ఇలా దుపట్టా టైప్లో ఉంటుంది కదా నెట్ది, దాన్ని యూజ్ చేసి నేను ఇప్పుడు టైట్ చేసి తర్వాత ఫ్లవర్స్ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది, బ్రైట్ లుక్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ట్రై చేసి చూస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఇస్తే సో ఇలా సింపుల్గా పెట్టాను, లైటింగ్స్ పెట్టేసాను. సో నాకు ఎక్స్టెన్షన్ బాగా పెట్టేసాను అనమాట. సో బ్యాక్ సైడ్ ఏం టచ్ చేసేది లేదు. పెడితే బనానా ట్రీ రెండు వస్తాయి. సో తర్వాత ఇప్పుడు అమ్మవారు హైట్ ఎంత కావాలనేది చూసుకుంటున్నాను. సో ఇక్కడ పెడితే కనుక ఒకవేళ హెడ్ వచ్చినా కూడా ఇంకే వస్తుంది. సో అదైతే హైట్ అయిపోదని చెప్పి ఇంకా దాన్ని అలాగే వచ్చేసాను, ఇంకా డిస్టర్బ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే అమ్మవారిని రెడీ చేసుకుంటాను అనమాట. కొంచెం ముందు చెప్పుకుంటే కంఫర్టబుల్గా నేను శారీ అనేది రెడీ చేసుకోవడానికి అవుతుంది. సో ఇప్పుడు పెట్టినట్టే
స్టూల్ పెట్టాను, ఒక బిందె పెట్టుకున్నాను, దాంట్లో రైస్ వేసాను. ఇది ముందు నుంచి కట్టే ఉంచేస్తాను అనమాట, నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను దాన్ని. మళ్ళీ ప్యాక్ చేసుకునేటప్పుడు అలా కట్టింగ్ ప్యాక్ చేసేస్తాను అనమాట. కవర్ చేసి ఉంచేస్తాను అనమాట. సో మార్నింగ్ పూజ టైంకి మళ్ళీ ఓపెన్ చేసుకొని దండలు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఏం అరేంజ్ చేయాలనేది అన్నీ పెట్టుకుంటాను అంటాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి లోటస్ ఫ్లవర్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్వే, రియల్వే అయితే కాదు. ఇవి కూడా చిక్పేట నుంచే తీసుకొచ్చాను నేను. ఇవి 2 ఫ్లవర్స్, ఒక బడ్ ఉంటుంది, అలాగే 3 లీవ్స్ 4 లీవ్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఇలా నాకు ఇవి 200 రూపీస్ పడింది అనమాట. చాలా లాంగ్ స్టిక్లో వస్తుంది. అంటే పెద్ద వాజ్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టుకుంటే అందంగా ఉంటుంది అనమాట. సో నేను సరే వరమహాలక్ష్మి పూజకి అయితే వాడదాంలే అని చెప్పి అనుకున్నాను. కాకపోతే నాకు దగ్గర అంత పెద్ద వాజ్ లేకపోతే నేను ఏం చేస్తానంటే, మనకి కార్డ్బోర్డ్ ఇలా రోల్ టైప్ ఉంటుంది కదా, అలాంటి రోల్ ఒకటి తీసుకొని దానికేమో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి ర్యాప్ చేసేసాను అనమాట.
సో ర్యాప్ చేసేస్తే అది నాకు వాజ్లో అయిపోయింది. దాని లోపల నేను ఈ ఫ్లవర్స్ని నించోపెట్టేశాను. చూస్తున్నారు కదా 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను. పింక్ కొంచెం వైట్ షేడ్ వచ్చింది, పర్పుల్ మాత్రం ఫుల్గా పర్పుల్ వచ్చేసింది. ఆయన కూడా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. సో ఇంతవరకు డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అరటి చెట్లు తెప్పించాను అనమాట. అరటి చెట్లు అలాగే బొకే ఫ్లవర్స్, ఇవి చాలా బాగా దొరుకుతాయి మాకు ఇక్కడ బెంగళూరులో. డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అనమాట. సో ఇవి కూడా కొన్ని తెప్పించి ఇలా గ్లాస్లో అరేంజ్ చేశాను, అంటే కార్నర్స్లో ప్లేస్ చేద్దామని చెప్పి. సో ఇలా 2 సైడ్స్ పెట్టాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, అప్పుడు ఇంకా కొంచెం మంచిగా అంటారు, ఇంకా కొంచెం డెకరేషన్ మంచిగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బనానా ట్రీస్ ఉన్నాయి కదా, వీటికి నేను చిక్పేట్లో ఇలాంటి బనానాస్ తీసుకొచ్చాను. బనానాస్ చిక్పేట్లో మాకు చాలా మంచి ప్రైస్కి బార్గెన్ చేసి తీసుకున్నాము. సో ఇవి క్లాత్తో తయారైనవి అనమాట. కనిపిస్తుంది కదా మీకు, క్లాత్తో రెడీ చేశారు ఇవి. సో అచ్చు న్యాచురల్గా ఉంటాయన్నమాట ఇవి. ఇలా జస్ట్ మనం ఏంటంటే ఆ బనానా చెట్టుకి ఇలా హ్యాంగ్ చేసేసుకోవడమే. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, రియల్గా అనిపిస్తున్నాయి కెమెరాలో నాకైతే. ఈ 2 బనానా నేను ఇలా జోడీలా తీసుకున్నాను, ఎందుకంటే బనానా ట్రీ పెట్టుకుంటే 2 పెట్టుకుంటాం కదా, ఒకటి ఇటు ఒకటి అటు అని చెప్పి. సో అందుకని ఇప్పుడు ఇవి పెడతాను, చూపిస్తాను మీకు. అంతే, ఇలా పెట్టేసుకోవడమే. అంతే అనమాట. చూసారా ఎంత లైవ్లీగా ఉందో ప్లాంట్ బనానా పెట్టగానే. సో తాంబూలాల్లో ఇవ్వడానికి ఇలాంటి చిన్న ట్రే లాంటివి తీసుకున్నాను, ఇవి ఒకటి, అలాగే ఇవి స్నాక్స్ పెట్టుకోవడానికి. సో వీటిలో ఇప్పుడు నేను ఈ పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే గాజులు, తర్వాత అట్టపళ్ళు తీసుకొచ్చిన తర్వాత అట్టపళ్ళు, చేంజ్, ఆకు చెక్క అవన్నీ పెడతాం కదా, అవన్నీ పెడతాను అనమాట. సో ప్రస్తుతానికైతే వీటిలో కొన్ని అయితే అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను వెంటనే, ఎందుకంటే మళ్ళీ వెంటనే వచ్చేటప్పుడు రెడీగా కనీసం 5 పీస్ 6 పీస్ రెడీగా ఉంటే ఇవ్వడానికి తాంబూలం ఈజీ అయిపోతుంది కదా, అందుకని. సో గాజులు అవి కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ క్విక్గా ఇందులో వేసేస్తాను అనమాట. పెట్టకూడదు, ఓకేనా? అమ్మాయి ఇక్కడ వేసుకుంటున్నా, అది ఓటచ్చు. ఓకే, గుడ్ డే. స్వీటీ చేస్తారా? ఇప్పుడు ఒక ఫ్లవర్ ఫ్లవర్ ఆరెంజ్, ఇది ఎల్లో వేసి మొత్తం, ఇది సెంటర్ ఒకటే ఆరెంజ్, ఇది ఎల్లో, ఇది ఎల్లో, ఇలా అన్నీ చేసాను. సో ఇక్కడ వరకు అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇలా అమ్మవారిని రెడీ చేసి పెట్టాను. అలాగే ఇక్కడ చిన్న 2 అమ్మవారిని కూడా పెట్టుకున్నాను, లక్ష్మీదేవిని, ఎందుకంటే అశ్వత్థాలు చదివేటప్పుడు పూలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ చిన్న పీట పెట్టి ఇలా ఆసనంలా రెడీ చేశాను. సో మొత్తానికి ఇలా రెడీ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఏంటంటే తెల్లవారులేసి ఇంకా దీపం పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవడం ఒకటే అనమాట. ఆల్రెడీ ఇవాళ ఆగస్ట్ 15, సో నేను స్కూల్కి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మిగిలిన పార్ట్ అంతా రెడీ చేశాను అనమాట. బిఫోర్ డే కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, సో ఇవాళ మిగతా అవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా తెల్లవారులేసి ఏంటంటే చెప్పాను కదా, దీపం పెట్టుకొని పూజ చేసుకోవడం ఒకటే అనమాట. ఎందుకంటే అర్లీ అవర్స్ కూడా కదా, అంటే త్వరగానే పడిపోయింది, 10:45 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ టైమింగ్ అది. సో ఆ టైం లోపల పూజ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు అరేంజ్ చేసుకున్నాను. శారీ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఏంటంటే ప్రసాదాలు చేయాలి. ప్రసాదాలు చేసిన తర్వాత ఇంకా దీపం పెట్టుకొని పూజ చేసేసుకోవడం అనమాట. సో ఇదనమాట నేను అరేంజ్మెంట్ సెర్చ్ చేసింది. ఎలా ఉందా అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ప్రతి సంవత్సరం ఏమంటారు వరమహాలక్ష్మి పూజ మీరు చూస్తూనే ఉంటారు. సో ఈ ఇయర్ మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. పూజ అంటేనే ఫ్యామిలీ అంతా కలిసి ఉండి చేసుకునేది కాబట్టి పిల్లలు కూడా అప్పటికే లేచేశారు. సో ఇంకా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి పూజ అంతా పొద్దున్నే ముగించేసాను అనమాట. మరి ప్రసాదం పెట్టకుండా కూడా చేయలేం కాబట్టి ఒక పాయసం మాత్రం ఫాస్ట్గా చేసేసి పాయసం ప్రసాదం పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకేను ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా ప్రసాదాలన్నీ కంటిన్యూ చేసుకోవడం అదిను. ఇంకా పొద్దున్నే లేస్తూనే ఏంటంటే ఫస్ట్ అమ్మవారి దగ్గర పువ్వులవి అలంకరించేసాను. తర్వాత దీపారాధనకు కావాల్సిందంతా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట.
ప్రసాదాలు అవి ఇప్పుడప్పుడే అంటే స్టవ్ మీద పెట్టాను కానీ ఫటాఫట్ చేసేసి ప్రసాదం నైవేద్యం పెట్టేయాలని చెప్పి హడావిడి పడలేదు. ఫస్ట్ అయితే పూజ ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది ఆ రోజు. సో తను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు. పూజకి ప్రసాదాలకి అవి టైం స్పెండ్ చేద్దాంలే అని చెప్పి సో ఇంకా ఏంటంటే పూజ ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత ఆయనకి దండం పెట్టుకోవడానికి అన్నీ ఇచ్చేసాక ఆ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక నిదానంగా ప్రసాదాలు చేసి పెడదామని అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకు ఏంటంటే మెయిన్ పూజల టైంలో ఏమవుతుందంటే దీపారాధన పూజ వాటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువ ప్రసాదాల పైన వాటిని వండడంలో బిజీ అయిపోవడం నాకు ఎప్పుడూ అది జరుగుతూనే ఉందన్నమాట. సో అందుకు ఈసారి ఏంటంటే కొంచెం ఫస్ట్ ప్రశాంతంగా దీపారాధన చేసుకొని దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే దీపారాధనకి మళ్ళీ రెడీ చేసుకొని ప్రసాదాలు పెట్టొచ్చులే అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతే అప్పుడు నేను దీపారాధన చేసుకొని అప్పుడు పూజ చేసుకున్న యూజ్ లేదు కదా. సో అందుకు ఫస్ట్ దండం పెట్టేసుకొని దేవుడికి తర్వాత ఆయనకి కూడా కాలు మొక్కాలి కాబట్టి అది అయిపోతే తర్వాత ప్రసాదం చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ దేవుడికి దీపారాధన అనేది చేసేసుకున్నాను. పూజకి నేను హ్యాండ్కి బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. బ్రేస్లెట్లు నాకు ముందు నుంచి చాలా ఇష్టం వేసుకోవడం. కాకపోతే ఏంటంటే గోల్డ్లో తీసుకోకుండా సిల్వర్లో తీసుకొని సిల్వర్లో చాలా డిజైన్స్ వస్తాయి కదా, అవి ఎంజాయ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే సరే గోల్డ్లో తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఈసారి వరలక్ష్మి పూజకి. సో అందుకని చెప్పి 5 గ్రామ్స్లో గోల్డ్లో తీసుకున్నాను అనమాట. సో చూడ్డానికైతే ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చిన డిజైన్ సింపుల్గా ఉండేది బాగుంది, అది తీసుకున్నాను. సో అది తీసుకొని దేవుడికి పెట్టుకున్నాను అనమాట. అంటే శారీ బ్లౌజ్ ఎలాగ పెడతాం కదా అలాగే గోల్డ్లో కూడా బ్రేస్లెట్ అనేది తీసుకున్నాను. బట్టలు వేసుకుంటున్నావా, పిల్లకి వేసుకుంటున్నావా? వీడికి రావట్లేదు పిల్లకేయడం, కానీ కలర్ బ్యాండ్స్ బాగున్నాయి. స్వీటీ నువ్వు రెడీ అయిపోయావా పూజకి? జై చేస్తావా? అబ్బాయి ఎంత బుద్ధిగా వేయించుకుంటుందిరా. అంతే అంతే అలాగే ఉంచు, ఎక్కువ లాక్కు అంతే. 2 యాంటీనాలు. బా బా గౌను గౌన్ ఇప్పుడు పారిపోద్ది, పారిపోయింది అబ్బా గౌన్ వేసుకున్నావా? ఫ్లవర్ పైకి ఏమన్నాను కదా రీ. అమ్మయ్యా జంప్ 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 జంప్. బాయ్. జై చెమ్మ, జై జై స్వీటీ, జై జై జై. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారు
మా ఇంట్లో అలా చక్కగా వెలిసినట్టుగా డెకరేషన్ అది బాగా కుదిరింది. నాకు కూడా చాలా తృప్తి అయిపోయింది అనమాట. అసలు ఆ డే అయిపోయిన తర్వాత అమ్మవారిని కదిలించి తీయాలంటే కూడా నాకు మనసు రాలేదు, అంత మంచిగా డెకరేషన్ అది కుదిరింది. అందరూ కూడా చాలా బాగుందన్నారు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ. కొంతమంది మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మిస్ అయిపోయారు ఈసారి తాంబూలం తీసుకోవడానికి రావడం అవ్వలేదు వాళ్ళకి. అయినా ఇట్స్ ఓకే, వాళ్ళు ఫోటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డెకరేషన్ అది చాలా బాగుందని చెప్పి అన్నారు అనమాట. సో ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళే టైం స్టార్ట్ అయ్యేసరికి వర్షం అనమాట, చాలా భయంకరమైన వర్షం పడింది. అయినప్పటికీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఈవినింగ్ తాంబూలాలకి మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చారు. అందరు పిక్స్ నేను తీయలేకపోయాను, ఎందుకంటే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. సో అందుకు నేను దానికోసం పెద్దగా అంటే కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. ఇదనమాట మా వరమహాలక్ష్మి పూజ ఈ ఇయర్. హ్యాపీగా సరదాగా జరుపుకున్నాము. కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు వచ్చారు తాంబూలంకి, వాళ్ళకి తాంబూలం అది ఇచ్చాను. అలాగే నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఆ రోజు ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వచ్చేసరికి 12:30 నైట్ ఏమో అయింది. ఆ తర్వాత ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నాం డే అంతా కూడా. సో ఇదనమాట ఇవాళ వీడియోకి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.